మొదటి ఉత్తరాన్ని చూద్దామండి. అలాగే. ఒంగోలు నుంచి ప్రకాష్ రాస్తున్నారు. వివాహం గృహప్రవేశం రెండు ఒకే నెలలో చేయవచ్చా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. అసలు వివాహం గృహప్రవేశం ఒకే నెలలో చేయవచ్చా అనే సందేహం ఎందుకు వచ్చిందంటే, వివాహం కాగానే గృహప్రవేశం చేస్తారు దంపతులు. అందువల్ల ఈ రెండు కలిసే ఉంటాయి కదా, అందువల్ల వివాహం గృహప్రవేశం ఒకేసారి చేయవచ్చు కదా, కాబట్టి ఒకే నెలలో ఒకే వ్యక్తి వివాహం చేసుకుని తర్వాత గృహప్రవేశం చేయవచ్చు. దీనికి ఏమీ దోషం లేదు. అయితే వివాహ ముహూర్తం గృహప్రవేశ ముహూర్తం పక్కపక్కన కలవటం అనేది కుదరాలి. వివాహం అయిన తర్వాత వివాహంలో భాగంగా చేసే గృహప్రవేశానికి ముహూర్తంతో పని లేదు. కానీ ప్రత్యేకించి ఓ కొత్త ఇల్లు కట్టుకుని గృహప్రవేశం కనుక చేసేటైతే దానికి సరిపోయే ముహూర్తం విధానం వేరు, ఈ వివాహానికి కావాల్సిన ముహూర్త విధానం వేరు. వివాహానికి వధూవరులను దృష్టిలో పెట్టుకుని ఈ ముహూర్త నిర్ణయం ఉంటుంది. గృహప్రవేశానికి యజమాని ఎవరి పేరుతో ఆ ఇల్లు కొన్నారో ఎవరి పేరు ఉంటుంది కదా, ఆ పేరుతో ఆధికారికంగా ఎవరి పేరుతో అది నమోదు చేయబడిందో ఆ పేరు కలిగిన వారికి సంబంధించి మాత్రమే ఆ ముహూర్తాన్ని చూస్తారు. అందువల్ల జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ ముహూర్తాలు రెండు ఒకే నెలలో కనుక సాధ్యం అయితే రెండు ఒకే పర్యాయం చేయవచ్చు, ఇబ్బంది లేదు.